హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1067. ఈరోజు డేట్ 15 ఆగస్టు 2022. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై భారత్, జై హింద్. అండ్ ఇక ఈరోజు టెక్ న్యూస్లోకి వెళ్ళడానికంటే ముందు మీకు ఒక డీల్ చెప్పాలి కదా. అండ్ ఈరోజు యూట్యూబ్ ప్రీమియం ఉంది కదా. సో ఇండిపెండెన్స్ డే సందర్భంగా వీళ్ళు 3 months పాటు ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు. ఆల్రెడీ నేను మార్నింగ్ ఒక షార్ట్ వీడియో కూడా ఇస్తాను, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సింపుల్, నేను ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, దాన్ని క్లిక్ చేయండి. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ కూడా ప్రీమియం యూట్యూబ్ ఫీచర్స్ అన్నిటిని కూడా మీరు 3 నెలల పాటు ఎంజాయ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, 3 నెలలకు ఒక రోజు ముందు మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే కార్డ్ యాడ్ చేస్తారో ఆ కార్డ్ని రిమూవ్ చేయండి, ఆటో రెన్యువల్ని తీసేయండి. దెన్ మీకు ఎలాంటి డబ్బులు కట్ అవ్వకుండా ఉంటుంది. 3 నెలలు ఎంజాయ్ చేయండి, పండగ చేసుకోండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈరోజు మన టెక్నీషియన్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి ఓలా నుంచి. ఓలా ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా కొన్ని స్పెషల్ న్యూస్ని తీసుకొచ్చింది. సో చాలా మంచి న్యూస్లో తీసుకొచ్చింది. ఒకటి, ఓలా S1 లాంచ్ చేశారు. 99,999 రూపాయలు పెట్టారు. అండ్ నేను బాగా వెయిట్ చేసింది మాత్రం ఓలా ఎలక్ట్రిక్ కారు. దీన్ని వీళ్ళు 2024లో లాంచ్ చేయబోతున్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అండ్ దీంట్లో 0 to 100 స్పీడ్ అనేది జస్ట్ 4 secondsలోనే రీచ్ అవుతుంది. అండ్ రేంజ్ ఏమో ఒకసారి ఛార్జ్ చేసుకుంటే రేంజ్ ఏమో వీళ్ళు దాదాపు 500 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఇస్తుందని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ వెరీ సూన్ వీళ్ళు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఇండియాలో దాదాపు ఒక 50 సిటీస్లోనే ఏమో తీసుకురాబోతున్నారు, పాపులర్ సిటీస్లో. అండ్ వాటిలో మళ్ళీ మొత్తం కలిపి ఒక 100-150 వరకు వీళ్ళు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ని వీళ్ళు తీసుకురాబోతున్నట్టు కూడా అనౌన్స్ చేశారు. సో కాకపోతే ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ కార్ అనేది ఈ సంవత్సరం లేదంటే నెక్స్ట్ ఇయర్ వస్తుంది అనుకున్నాం. కాకపోతే 2024కి తీసుకురాబోతున్నట్టు చెప్తున్నారు. స్పోర్టివ్ లుక్తో ఉంటుంది, కొంచెం ట్రెండీగా ఉంటుందని చెప్తున్నారు. సో వెయిట్ చేయాలి, 2024 వరకు మనం వెయిట్ చేయక తప్పదనమాట. అలాగే మహీంద్రా కూడా ఈరోజు మన ఇండియాలో ఒక 4 ఎలక్ట్రిక్ SUVస్ని అఫీషియల్గా అనౌన్స్ చేసింది. సో దీంట్లో ఏంటంటే XUV సిరీస్లోనేమో 2, BE సిరీస్లోనేమో 2 లాంచ్ చేశారు. ఇవి కూడా 0 to 100 స్పీడ్ 5 secondsలో రీచ్ అవుతుందని చెప్తున్నారు. ఇవి మాత్రం చాలా కొత్తగా స్టైలిష్గా ఉన్నాయి. అండ్ కొంచెం ఏమో గ్రే కలర్దేమో నాకు టెస్లా సైబర్ కార్ ఉంది కదా, దాని డిజైన్ని కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకున్నారేమో అనిపిస్తుంది. కానీ లుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి మహీంద్రా వాళ్ళవి. అండ్ అఫ్కోర్స్ మహీంద్రా అంటే స్టేబుల్ అండ్ స్టాండర్డ్. సో వీళ్ళు కూడా 4 ఎలక్ట్రిక్ కార్లు తీసుకురాబోతున్నారు వెరీ సూన్. అంటే మనం నెక్స్ట్ ఇయర్ నుంచి వీళ్ళకి సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్స్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ బూమ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఎలక్ట్రిక్ కార్ బూమ్ అనేది. వెయిట్ చేయండి, ఇనిషియల్ స్టేజెస్లో కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. కొంచెం వెయిట్ చేస్తేనే మనకి స్టేబుల్గా ఉండే వెహికల్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి అనమాట. వెయిట్ చేయండి, మీకు ఎలక్ట్రిక్ కార్స్ ఫ్యూచర్లో చాలా వరకు మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి OnePlus నుంచి. OnePlus వెరీ సూన్ మన ఇండియాలో OnePlus Nord సిరీస్లో ఒక ఇయర్ ఫోన్స్ని తీసుకురాబోతుంది. ఇది వైర్డ్ ఇయర్ ఫోన్స్ విత్ 3.5mm హెడ్ ఫోన్ జాక్. అండ్ దీనికి సంబంధించిన ఒక ఇమేజ్ అయితే బయటకు వచ్చింది. అండ్ దాని డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే నాకెందుకో రియల్మీ బడ్స్ 2 లాగా కనిపిస్తుంది. సో అఫ్కోర్స్ బ్రదర్ ఫ్రమ్ ద సేమ్ మదర్ కాబట్టి వీళ్ళు ఆ డిజైన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ నార్డ్ బ్రాండింగ్లో ఒక ఇయర్ ఫోన్స్ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి. షామీ వెరీ సూన్ మన ఇండియాలోనూ అలాగే గ్లోబల్గా షామీ 12T సిరీస్ని లాంచ్ చేయబోతుంది. అండ్ ఈ 12T సిరీస్లో టాప్ వేరియంట్ అయిన 12T Pro, దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే బయటకు వస్తున్నాయి. ఇది ఏదో కొత్త ఫోన్ ఏం కాదు. మొన్న ఒక 2 days బ్యాక్ చైనాలో లాంచ్ అయిన షామీ రెడ్మీ ఉంది కదా, రెడ్మీ K50 Ultra అని ఒక మొబైల్ లాంచ్ అయింది. ఆ రెడ్మీ K50 Ultraని వీళ్ళు గ్లోబల్ మార్కెట్లోకి అలాగే మన ఇండియాలోకి షామీ 12T Pro అనే పేరుతో తీసుకురాబోతున్నారు. 200 MP కెమెరా ఫోన్ అనమాట. ఇప్పుడు 200 MP అనేది ట్రెండీ టాపిక్ కదా. సో వీళ్ళు కూడా ఈ 200 MP ఒక ఫోన్ తీసుకురాబోతున్నారు, 12T Pro. కాకపోతే మీకు విషయం తెలుసా, దాంట్లో 200 MP ప్లస్ 8 MP ప్లస్ 2 MP ఇది కామన్గానే ఉంటుందన్నమాట. సో ఇది మేబీ నెక్స్ట్ మంత్లో మన ఇండియాలో ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఈ మంత్ 18వ తారీఖున మన ఇండియాలో రియల్మీ 9 సిరీస్లో ఇంకొక 5G మొబైల్ రియల్మీ 9i 5Gని లాంచ్ చేయబోతుంది కదా. సో ఇదే వీళ్ళ దగ్గర నుంచి రాబోతున్న పవర్ఫుల్ ప్రాసెసర్తో రాబోతున్న చీపెస్ట్ 5G ఫోన్ అయ్యి ఉండొచ్చు. 12-13 వేల రూపాయల బడ్జెట్లో వీళ్ళు దీన్ని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకు పవర్ఫుల్ అన్న అంటే దీంట్లో డైమండ్స్ని 810 5G ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. అఫ్కోర్స్ ఇది ఆల్మోస్ట్ అలా ఒక 1.5 year బ్యాక్ లాంచ్ అయిన ప్రాసెసర్ అయినప్పుడు కూడా ఈ పర్టికులర్ బడ్జెట్లో అంటే 15-20 వేల రూపాయల బడ్జెట్లో ఇది చాలా సక్సెస్ఫుల్ 5G ప్రాసెసర్, చాలా పవర్ఫుల్ కూడా. ఇప్పుడు దీన్ని ఇంకా కొంచెం తక్కువ బడ్జెట్లోకి తీసుకురాబోతున్నారు, 12-13 వేల రూపాయల బడ్జెట్లోకి.
సో ఈ 9A5Gలో ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది, 90Hz రిఫ్రెష్ రేటు, డైమండ్స్టీ 810 5G ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50+, 2+2 ఉంటుంది, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా అండ్ 5000 mAh బ్యాటరీ విత్ 33 or 18 వాట్స్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉండొచ్చు. సో అరౌండ్ 12,000-13,000 రూపాయల బడ్జెట్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూడాలి దీని ప్రైస్ ఎంత పెడతారని మీకు ఆ రోజు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ రీసెంట్గానే మనకి కొన్ని ఫోన్లు లాంచ్ చేసింది కదా, అంటే గెలాక్సీ ఫోల్డ్ 2, అలాగే ఫోల్డ్ 4, అలాగే గెలాక్సీ ఫ్లిప్ 4. దీంతోపాటు శాంసంగ్ గెలాక్సీ వాచ్ 5 సిరీస్ని లాంచ్ చేస్తుంది. దీంట్లో 2 ఉంటాయి, వాచ్ 5 అలాగే వాచ్ 5 ప్రో. అలాగే శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 2 ప్రో కూడా లాంచ్ చేస్తుంది కదా. సో దీంట్లో వాచ్ సిరీస్కి సంబంధించింది అలాగే బడ్స్కి సంబంధించిన ప్రైస్ని రివీల్ చేశారు. వాచ్ సిరీస్లో 2 వేరియంట్స్ ఉంటాయి యాక్చువల్గా, మళ్ళీ ఆ రెండిట్లో 2 వేరియంట్స్ ఉంటాయి, అంటే మొత్తం 4 డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి అనమాట. సో వాచ్ 5 ఏమో బేస్ వేరియంట్ విత్ బ్లూటూత్ కాలింగ్తో ఉండేదేమో అరౌండ్ 28,000 రూపాయలు పెట్టారు. అండ్ దాంట్లో ఎల్టీ వేరియంట్ ఏమో 33,000 దాకా పెట్టారు. అండ్ దీంట్లో వాచ్ 5 ప్రో ఉంటుంది, వాచ్ 5 ప్రోలో మళ్ళీ ఎల్టీ బ్లూటూత్ కాలింగ్ ఉంటుంది. ఇలా అన్ని కలుపుకొని ఫైనల్గా టాప్ మోడల్ మీకు 50,000 దాకా ఉంటుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు వీటికి సంబంధించిన ప్రైజెస్. అండ్ దీంతో పాటు శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 2 ప్రో లాంచ్ చేస్తారు కదా, దీని ప్రైస్ యాక్చువల్గా 18,000 రూపాయలు పెట్టారు. కాకపోతే శాంసంగ్ అఫీషియల్ వెబ్సైట్లో మీకు 3,000 దాకా క్యాష్ బ్యాక్ ప్రోగ్రామ్ కూడా ఉంది, అంటే నియర్లీ 15,000 రూపాయలకి వస్తుంది అనమాట. సో ఎవరైతే వీటి కోసం వెయిట్ చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. శాంసంగ్ అఫీషియల్ వెబ్సైట్లో మీరు ప్రీ బుకింగ్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ ఇంకా కొన్ని యాడ్స్ని యాడ్ చేయబోతుంది వాళ్ళ యాప్స్లో. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, చాలామందికి ఇంకా తెలియని విషయం ఏంటంటే యాపిల్ ఫోన్స్లో కూడా యాడ్స్ అనేవి ఉంటాయి. జస్ట్ లైక్ షామీ, రెడ్మీ, రియల్మీ ఇలాంటి వాళ్ళతో పాటుగా యాపిల్ ఫోన్స్లో కూడా యాడ్స్ అనేవి ఉంటాయి వాళ్ళ ఓన్ యాప్స్లో. లైక్ మీకు న్యూస్ యాప్ కావచ్చు, స్టాక్స్ యాప్ కావచ్చు, వాళ్ళ యాప్ స్టోర్ కావచ్చు, ఇలాంటి ప్లాట్ఫామ్స్లో, ఇలాంటి యాప్స్లో వీళ్ళకి సంబంధించిన యాడ్స్ మీకు చాలా వరకు ప్లే అవుతూనే ఉంటాయి. మీరు కావాలంటే యాపిల్ ఫోన్స్లో ఒకసారి అబ్జర్వ్ చేయని కనిపిస్తూ ఉంటాయి. సో వీళ్ళు ఇప్పుడు దీన్ని ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేయబోతున్నారు, అంటే రెవెన్యూ అనేది ఇంకా కొంచెం ఎక్కువగా జనరేట్ చేద్దామనే ఉద్దేశంలో యాడ్స్ రేట్ని పెంచబోతున్నారు, అంటే నెంబర్ ఆఫ్ యాడ్స్ అనేది పెంచబోతున్నారు. అండ్ ఇంకొన్ని యాప్స్లో కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఐకు నుంచి. ఐకు వెరీ సూన్ మన ఇండియాలో ఐకు G6 ఫ్యామిలీ ఇంకా అయిపోలేదు, ఇంకొక ఫోన్ కూడా రాబోతుంది. ఐకు G6 80 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతున్న ఫోను. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో లాంచ్ అయిన ఈ ఫోన్లో 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ ఫోన్ని వీళ్ళు తీసుకురాబోతున్నారు. వెరీ సూన్ దీన్ని వీళ్ళు డైరెక్ట్గా అఫీషియల్గా అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి. వాట్సాప్లో చాలా వరకు కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తూ పోతూనే ఉన్నారు. బీటా ప్రోగ్రామ్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం లాస్ట్ 1.5 month 2 months నుంచి చాలా కొత్త ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇంకొక కొత్త ఫీచర్ని కూడా యాడ్ చేయబోతున్నారు. గ్రూప్లోకి కొత్త పీపుల్ వస్తూ ఉంటారు కదా, మనం గ్రూప్ క్రియేట్ చేస్తే. సో వాళ్ళు వచ్చినప్పుడు వెంటనే అప్రూవ్ అనేది ఇవ్వకుండా మనకి అప్రూవ్ చేయాలా వద్దా అని ఒక నోటిఫికేషన్ గ్రూప్ అడ్మిన్కి వెళ్తుంది అనమాట. సో దాన్ని మీరు అప్రూవ్ చేసే ఫీచర్ని తీసుకురాబోతున్నారు. సో ఇంట్రెస్టింగ్, కొంచెం కొత్తగా అనిపిస్తుంది. జస్ట్ లైక్ టెలిగ్రామ్లో ఉన్నట్టు దాన్ని అక్కడ నుంచి ఈజీగా ఇలా పిక్ చేస్తారు, ఇలా వేసేస్తారు అనమాట వాట్సాప్ వాళ్ళు. ఇప్పుడు కాదు, నేను ఎప్పటి నుంచో టెలిగ్రామ్ వాడుతున్నాను కదా, అంటే 4-5 years బ్యాక్ నుంచి. అప్పటి నుంచి కూడా వాళ్ళ ఆ ఫీచర్లు అప్పుడు ఉన్నవి ఇప్పుడు వస్తున్నాయి అనమాట వాట్సాప్లో. ఎనీవేస్ వాట్సాప్ కొంచెం ఎక్కువ మంది వాడుతున్న యాప్ కాబట్టి ఇలాంటి ఫీచర్స్ మస్ట్ అండ్ షుడ్ కావాలి కాబట్టి యాక్సెప్ట్ చేయాలి. కొత్త ఫీచర్స్ అయితే వీళ్ళు యాడ్ చేస్తూ పోతూనే ఉన్నారు. అండ్ ఇక ఈరోజు యాప్ అప్డేట్ మీకు పిక్సెల్ బ్లేడ్ VIP అని చెప్పి 160 రూపాయలు టైం పాస్ గేమ్ ఒక లుక్ అయితే వెండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇది ఈరోజు టెక్ న్యూస్. సో ఇది స్టూడియో వర్క్ అనేది ఇవాళ ఇండిపెండెన్స్ డే కదా, కొంచెం కొత్తగా ఉండాలని చెప్పి నేను 3 రోజుల నుంచి పెయింట్ కోసం తిరుగుతున్నాను. పెయింట్ వర్క్ కోసం ఇంకా అవ్వలేదు, అవుతుంది. అండ్ మీకు ఇక్కడ చూసారు కదా మన 1 lakh సబ్స్క్రైబర్కి సంబంధించిన బోర్డు వచ్చింది, చేయించాను. అండ్ ఇంకా కొన్ని కొత్తవి వస్తాయి అనమాట, టైం పడుతుంది. మెల్లమెల్లగా కొంచెం డబ్బులు గ్యాదర్ చేసుకొని అన్నిటి మీద ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తూ వస్తున్నాను. డెవలప్మెంట్ చేద్దాం స్టూడియోని కొంచెం కొత్తగా, నీట్గా. అండ్ సౌండ్ కోసం కూడా నేను అకోస్టిక్స్ ఫార్మ్స్ బుక్ చేశాను, అవి కూడా చేయాలి. వర్క్ చాలా టైం పడుతుంది వాటిని ప్రాపర్గా ఫిక్సింగ్ చేయడం కోసం, సౌండ్ని రిమూవ్ చేయడం కోసం. కొంచెం టైం ఇవ్వండి, మొత్తం సెట్ అవుతుంది. అండ్ చాలా వరకు అన్బాక్సింగ్స్ అయితే చాలా పెండింగ్ ఉన్నాయి. రేపు ఎల్లుంట్లో కూడా కొన్ని అన్బాక్సింగ్స్ ఉన్నాయి. సో అందుకని కొంచెం ఛానల్ని యాక్టివ్గా ఉండండి, షార్ట్స్ ఫాలో అవుతుండండి, టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం, ఇంకా నెంబర్ ఆఫ్ కోసం, డీల్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. దయచేసి టెక్ ఫ్యాక్ట్స్ అనేది ఒకటి ఉందని గుర్తుపెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక ఈరోజు సెలవు తీసుకుంటూ దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.